శ్రీ గురుభ్యో నమః. మార్చి 14వ తారీఖున ఖగోళంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. చంద్రుడు మనస్సును మరియు భావోద్వేగాలను నియంత్రిస్తాడు. ఈ చంద్రగ్రహణాన్ని భారతదేశంలో చూడడం సంభవించినప్పటికీ ఈ సంఘటన వల్ల వచ్చే శక్తి వ్యక్తిగత స్థాయిలో, సామూహిక స్థాయిలో వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. చంద్రగ్రహణం తరచుగా ముగింపులు, భావోద్వేగాల వెల్లడి మరియు గతంలో జరిగిన సంఘటనలను వదిలివేయడంతో ముడిపడి ఉంటుంది. ఈ సమయము భావోద్వేగ కల్లోలాలకు దారితీసే సమయం కాబట్టి ఈ కాలంలో వ్యక్తులు సహనంతో ఉండి స్వీయ సంరక్షణను పాటించాలి. చంద్రగ్రహణ సమయంలో వచ్చే శక్తిని సమతుల్యం చేయడానికి కొన్ని నివారణ ఉపాయాలను ఇప్పుడు తెలుసుకోండి. జీవితంలో స్థిరత్వాన్ని సాధించడానికి చంద్రగ్రహణ సమయంలో ఈ విధంగా చేయండి. వెండి గ్లాసులో గంగాజలాన్ని తీసుకుని బియ్యము, చక్కెర, పాలతో కలిపిన పదార్థాన్ని చంద్రునికి నివేదన చేయాలి. భారతదేశంలో గ్రహణము కంటితో కనిపించదు కాబట్టి మానసికంగా మనస్సులో నిజాయితీతో ఈ పదార్థాలను సమర్పించాలి. చంద్రగ్రహణ సమయంలో ఈ పరిహారం చేయటం వలన మానసికమైన శాంతి, స్థిరత్వము లభిస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత నుండి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేస్తున్న పని పట్ల ఫోకస్ పెరుగుతుంది. తెల్లటి ఆహార పదార్థాలైన బియ్యము, పాలు, చక్కెర, పోహా లేదా ఏదైనా తెల్లటి రంగులో ఉండే తినుబండారాన్ని చంద్రగ్రహ ప్రీత్యర్థం దానం చేయటం వల్ల దుష్టగ్రహ ప్రభావాల నుండి బయటపడతారు. తెలుపు రంగు చంద్రునికి సంబంధించింది. అందువలన ఈ వస్తువులను దానం చేయడం ద్వారా జాతక చక్రంలోని చంద్రగ్రహం యొక్క సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ విధమైన దానం వల్ల గ్రహణం వల్ల ఏర్పడే ప్రతికూలమైన శక్తి తగ్గుతుంది. ఇప్పటి వరకు అంతగా ప్రాచుర్యంలో లేని గ్రహణ సమయంలో చేసే నివారణ ఉపాయాన్ని తెలుసుకోండి. గ్రహణ సమయంలో గ్రహణానికి కొన్ని రోజుల ముందు, గ్రహణం తర్వాత కూడా నానబెట్టిన బియ్యాన్ని చేపలకు తినిపిస్తే చంద్రుని ఆశీస్సులు లభిస్తాయి. అనేక సాంప్రదాయాలలో చేపలను పవిత్రంగా భావిస్తారు. చేపలకు ఆహారాన్ని పెట్టడం వల్ల సామరస్యము, భావోద్వేగ స్థిరత్వము, మానసిక ప్రశాంతత లభిస్తాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. భావోద్వేగపరమైన అల్లకల్లోలాలు తగ్గిపోతాయి. చంద్రగ్రహణ సమయంలో ఈ విధంగా చేయటం వలన గ్రహణ సమయంలో ఏర్పడే శక్తి నుండి సమతుల్యత జరిగి స్వస్థత చేకూరుతుంది. చంద్రగ్రహణ ప్రతికూల ప్రభావాల నుండి రక్షించబడతారు. శుభమస్తు.